ప్రతిరోజు ప్రయత్నించాను, కానీ ప్రతిరోజు ఓటమే ఎదురైంది. అమ్మా, నాన్న, మీరు నాపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేకపోతున్నానేమో అనిపిస్తోంది. ఆగు బాలక. ఎవరు మీరు? బాలక, నేను నీ ఆత్మకు రాజును, నీ తప్పులకు శిక్షను, అధర్మంగా బ్రతికే మానవులకు యముడిని. నీకు అంత కష్టమేమొచ్చింది? ధర్మరాజా, నేను మా అమ్మా నాన్నల కలలను చిదిమేశాను. జీవితంలో ఓడిపోయాను. నేను ఒక చాలా మంది చదువులో ఓడిపోయినాదా జీవితంలో గెలిచారు. ఓటమి అంతిమం కాదు, ఆరంభం. నేను అందరి జీవితాలను చూస్తాను, మొదలైనవి ఇంకా ముగిసినవి. నీవు నీ జీవితాన్ని ఒక ఓటమితో ముగించాలని అనుకుంటున్నావు. బాలక, ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యావని నీ మీద ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులను వదిలి వెళ్లడం భవ్యమా? ఈ భూమిపై ఎప్పుడూ ఫెయిల్ కాకుండా ఉన్నవారు ఎవరు బాలక? నీ పుస్తకాలు నిన్ను బంధించాయి, కానీ నీ ఆలోచనలు నిన్ను విడిపించగలవు. ఆ శక్తి నీలో ఉంది. జీవితం ఒక పరీక్ష కన్నా పెద్ద. నేను మళ్ళీ ఫెయిల్ అయితే నాకు భయంగా ఉంది తరు. భయం అందరికీ ఉంటుంటుంది రవి, కానీ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు నడవడం. కానీ జీవితం ఒక అద్భుత ప్రయాణం. నీకోసం ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. నీవు రాణించగలిగిన దారిలో ముందుకు సాగు. బాలక, జీవితం ఒక పరీక్ష కన్నా పెద్దది, విలువైనది. నీవు రాయవలసిన కథ ఇంకా చాలా ఉంది. నీ తల్లి కళ్ళలోని ఆశను, నీ తండ్రి నవ్వులోని గర్వాన్ని మర్చిపోయావా? విఫలం శిక్ష కాదు, ఇది పాఠం. నీ దారిని మార్చుకో, నడక ఆపకు. నీ ధర్మాన్ని పాటించే వారికి ఎప్పుడూ అండగా ఉంటాను. జ్ఞానమే మోక్షానికి మార్గం. మీ ధర్మాన్ని నెరవేర్చడానికి ఐకాగ్రతతో విద్యను అభ్యసించండి. రేపటి సమాజం మీ జ్ఞానంపై ఆధారపడి ఉంది.